ఫ్రెండ్స్, నేనాను ఏంటక్క పాల ప్యాకెట్లు తీసుకొని వచ్చా అంటారా? చంద్రబాబు ఇచ్చారండి, మనం దేనికో దానికి ఉపయోగించాలి కదా. ఇప్పుడు నేను పన్నీర్ చేసుకుంటున్నాను. పాలు ఇచ్చింది దేనికో, మనకి ఏది యూజ్ అయితే అది చేసుకోవాలి కదా. నాకు పన్నీర్ ఇప్పుడు యూజ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు పిల్లలకి నాకు కావాలి కాబట్టి పన్నీర్ చేస్తున్నాను. ఫస్ట్ పాలు 2 ప్యాకెట్లు లీటర్ పాలు తీసుకున్నా, అవి వేసుకొని మరగబెట్టేసుకున్నాను. మీకు మరగాలి ఎలా సిమ్టము మరిగిని పాలు అని అంటే సిమ్లో పెట్టుకొని బాగా పొంగు వచ్చింది అన్న టైంకి కరెక్ట్గా మరిగినాయని ఆ కప్తో 2 కప్స్ వెనిగర్ తీసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా పన్నీర్ బాగుంది, ఇంట్లో చేసుకున్న చాలా మంచిది. మీరు ఈ పాలని కాదు ఏ పాలు వచ్చి చేసుకుని గోల్డ్ పాలతో కూడా చేసుకోవచ్చు. నేను ఒకసారి చేసి చూపిస్తాను కావాలంటే. ప్రజెంట్ నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో చేసుకున్నాను. జస్ట్ వెనిగర్ వేసేసి మూత పెట్టేసి అలా ఉంచేయండి. మీకు చూసారంటే అది ఉంచుడా ఎలా విరిగిపోతుందో, చక్కగా విరిగిపోయింది. పన్నీర్ కూడా చాలా బాగుండిద్ది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి కానీ మనం చేసేటప్పుడు. అలా చేయడం వల్ల చూసారా, ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే పన్నీర్ మొత్తం విరిగిపోయి పక్క వాటర్ వస్తే పన్నీర్ సపరేట్ వస్తుంది. మనం ఆ వాటర్ని సపరేట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇదిగోండి మేము చూపించిన విధంగా ఒక క్లాత్ తీసుకొని తడుపుకొని పెట్టుకొని, మరి క్లాత్ కంటే వస్తుంది పెట్టేసుకొని దాని మీద బరువుకి మీకు దగ్గర ఏమిటో రోల్ అని రాయి అని ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తే చూసారా, కింద వాటరు జల్లులు పెట్టే దానిపైన పెట్టేశాను. ఇది ఇలా పెట్టేసుకోవడం వల్ల ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తే మన పన్నీర్ రెడీ అయిపోయింది. మీకు ఇంకోటి చెప్పాలి, ఫస్ట్ మనం పన్నీర్ తీసి మనం పెట్టుకున్నప్పుడు వాటర్తో కూడా కడుక్కోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. మనం పన్నీర్ తీసుకొని వాటర్లో డివైడ్ చేసుకొని వెనిగర్ కాబట్టి ఆ పన్నీర్ని నీట్గా ఒక కూల్ వాటర్తో వేసేసుకొని వాష్ చేసేసుకొని జల్లుడు గిన్నెలో వేసేసుకోండి, చాలా మంచిది. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, నేను తీసాను కానీ మిస్ అయింది. అలా చేసుకుంటే మీకు ఈజీగా 1 మంత్ ఉండిద్ది పన్నీరు, చక్కగా ఉండేది. చక్కగా సరిపోతుంది. నాకైతే 15 రోజులకు వస్తుంది మీ పన్నీరు. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో, చూడండి. ఇది మళ్ళీ కామెంట్ చేయబెక్కండి, ఇది మంచి టవలే, చిన్న ముక్క కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగా మీకు ఫస్ట్ ఒక క్లాత్తో ఒక బాక్స్ తీసుకొని, ఎయిర్ కంటైనర్ బాక్స్ తీసుకొని టిష్యూ వేసుకొని దానిపైన ఇంకో టిష్యూ పెట్టేసి బాక్స్ క్లోజ్ చేసేయండి. ఈ టిష్యూ మాత్రము ఒక 1 వీక్ ఒకసారి టిష్యూస్ చేంజ్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ వస్తూ ఉంటాయి కదా, పన్నీర్ పాడైపోయింది. ఇంత ఈ టిప్స్ ఫాలో అయితే చాలు, చాలా బాగా వస్తుంది పన్నీరు. మనకి మంచి హెల్దీ కూడా, డైట్లో కానీ పిల్లలకు కానీ మంచిది. బయట కొనేదాకని ఇలా చేసుకోవడం చాలా మంచిది. సో సింపుల్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు దీంతో మీకు ఇది మన రసగుల్లా కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో ఇలా పన్నీర్ పెట్టుకుంటే చూడండి అలా మెత్తగా అయింది కదా, అలా మెత్తగా చేసుకుని రసగుల్లా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.